సో ఓవరాల్ రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం ఆఫీస్కు వైఎస్ వివేకా కుమార్తె సునీత వచ్చారు. ప్రస్తుతం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో భేటీ కావటం ఆసక్తిగా మారింది. అలాగే సీఎంను పులివెందులకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా కలిశారు. అటు సునీత ఇటు బీటెక్ రవి ఇద్దరూ చంద్రబాబును కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం సచివాలయం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జన్ అవుతున్నారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? భేటీ ముగిసిందా? ఏం చెప్తున్నారు? సతీష్, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు నారెడ్డి సునీత కూడా సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు పులివెందుల మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా సీఎంతో భేటీ అయ్యారు. అయితే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు భేటీ ముగించుకుని కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే తాజా రాజకీయ పరిస్థితులు, పులివెందులో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లట్టు కూడా సమాచారము. అలాగే తన తండ్రి ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంపై కూడా చర్చించినట్టు సమాచారము. అయితే ఇటీవల కూడా వివేకానంద రెడ్డి కేసు కూడా పురోగతి ఎక్కడా లేకుండా కూడా ఎక్కడిదక్కడే నిలిచిపోయిందిగా చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లి తన తండ్రి హత్య కేసు గురించి కూడా కేసు స్పీడప్ చేయాలని చెప్పి కూడా కోరినట్లు సమాచారము. అయితే ఎలక్షన్స్ నేపథ్యంలో దాని తర్వాత కూడా జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో దానిపైన కూడా పోలీసు విచారణ స్తంభించిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా సునీత మరోసారి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి తన తండ్రి హత్య కేసు వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆమె కోరినట్లు సమాచారం. అలాగే బీటెక్ రవి కూడా పులివెందులో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిస్థితిపై కూడా ఆయన సీఎం దృష్టికి చర్చించినట్టు తెలిసింది. మొత్తం మీద చూసుకున్న మటుకు మరోసారి ఏదైతే వైఎస్ వివేకానంద హత్య కేసు దాంట్లో వెనక ఎవరెవరు దోషులున్నారో దానిపైన కూడా ప్రభుత్వం పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా దీనిపైన సీరియస్ గా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్.